15,000 కోట్లు పార్లమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత అది గ్రాంట్ రూపంలోన ఇది అంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడే అది అప్పు తొందరగా ఇప్పియండి వరల్డ్ బ్యాంకులతో అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇట్స్ అప్పు బేస్ మీదే మనకు రావద్దు. ఇది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను. మొత్తం అంతా ఒకటే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ప్రాంతీయ అసమానతలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందనేది నా యొక్క ఫీలింగ్. మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి ప్రాంతము అభివృద్ధి జరగాలి. అక్కడ సైంటిఫిక్ గా ఏదైతే ఫీజిబుల్ అవుతుందో వాటిని డెవలప్ చేసుకునే కార్యక్రమం జరిగితే బాగుంటుంది. ఆ విధంగా గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినారు. కానీ దానికి ప్రజల నుంచి వాటిని పెద్దగా యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడటం డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది. సో మేబీ ద మీడియా ఏదైతే చూపిస్తోందో అదే నిజంగా నమ్మించే భావంలో ఉన్నారు కాబట్టి దానికి మనం ఎవడు చేయలేని కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు పుట్టుకొచ్చాయి మామూలుగా. సో అంతా ఒకటే ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఇది ఈ ప్రాంతంలో ఇదని ఎక్కడ ఇంతవరకు డిస్కషన్ ఏం జరగలే. సో అది జరగలేదు కాబట్టి ఎందుకంటే నిదానంగా 1 by 1